హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. మీరందరూ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏపీ హైకోర్టుకి. తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ వన్ నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, ఎస్ఐ కానిస్టేబుల్, ఇలా అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. రైల్వే నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. కాబట్టి వీటన్నిటికీ మనం గత క్లాసులలో నంబర్ సిరీస్ అనేటువంటి ఒక వీడియో చేసాం. ఇప్పుడు లెటర్ సిరీస్ అనేటువంటి కాన్సెప్ట్తో ఇవాళ ఒక 5-6 క్వశ్చన్లు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత వీటికి సంబంధించి వీడియోస్ని షార్ట్ వీడియోస్లో మనం పెట్టడం జరుగుతుంది. చూసుకుంటూ ఉండండి. ఎలా అయితేనే మన శ్రీ విశ్వ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నందుకు చాలా సంతోషం. సో ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటే మిమ్మల్ని ఉద్యోగులుగా మార్చేటువంటి అవకాశం నాకు ఇమ్మని నేను అడుగుతున్నాను. ఓకే, సో రైట్. ఎనీహౌ ఇవాళ లెటర్ సిరీస్ సంబంధించినటువంటి అంశం చెప్తాను. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మీకు నంబర్ సిరీస్ స్టార్ట్ చేశాను. సార్ మీరు మ్యాథ్స్ కదా సార్ ఇది చెప్తారంటే, అవును నేను మ్యాథ్స్ కావచ్చు, కానీ నాకు రీజనింగ్ వస్తుంది, అర్థమెటిక్ వస్తుంది. ఓకేనా, ప్యూర్ మ్యాథ్స్. సో ఇలా ఇవి ఉండబట్టే ఈ సబ్జెక్ట్ దేవుని దయ వల్ల ప్లస్ నేను కొంచెం బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ సబ్జెక్టులను పర్ఫెక్ట్గా నేర్చుకోవడం జరిగింది అని తెలియజేయటకు సంతోషపడుతున్నాను. నేనే కాదు, ఎవరైనా మీరైనా సరే ఎవరైనా ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోగలరు. దాని వెనకాల ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా ఏమైనా సాధించగలరు. ఓకే, సో రైట్, మనం ఒకటి డిస్కస్ చేద్దాం. ఒక క్వశ్చన్ చెప్తాడు. మామూలుగా లెటర్ సిరీస్ అంటే లెటర్కి సంబంధించినటువంటి అంశాలు. ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు ఉంటాయి. 26 అక్షరాలు నోటెడ్ కావాలి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, అట్లా ఎఫ్ అంటే 6, ఎస్ అంటే 19, ఎం అంటే 13. చెక్ చేసుకోండి. ఎం అంటే 13, ఎస్ అంటే 19, జెడ్ అంటే 26, పి అంటే 16, క్యూ అంటే 17. ఇట్లా నంబర్లు నోటెడ్ కావాలి మనకు. ఓకేనా, ఆ లెటర్లకు సంబంధించినటువంటి నంబర్లు అనేవి మనకు నోటెడ్ కావడం చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఏ నుంచి జెడ్ వరకు ఇలా రాసుకుంటాం. అంటే ఈ సీక్వెన్స్లో మనం రాయడం జరుగుతుంది. సో ఈ సీక్వెన్స్లో మనం రాయడం జరుగుతుంది. సో మీ గుడ్డి గుర్తుగా ఏకి ఎలా చెప్తారంటే, లెటర్స్ మనకి ఎలా ఇస్తారంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏజెడ్ బివై సిఎక్స్ డాష్ అంటాడు. అంటే ఇవి ఆపోజిట్ లెటర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏ టు జెడ్ అని, ఏజెడ్ బివై సిఎక్స్ ఇట్లా. సో ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, నెక్స్ట్ 4 వస్తుంది కదా. 4 అంటే డి, డికి ఆపోజిట్ లెటర్ ఏముంది? డబ్ల్యూ ఉంది. సో ఇలా వీటిని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. మీకు వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలా అంటే చెప్తా చూడండి. సో వీటిని గుర్తుపెట్టుకోవటువంటి చాలా సింపుల్, అత్యద్భుతమైన సింపుల్ టెక్నిక్ చెప్తా చూడు. ఏ టు జెడ్, ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటి? జెడ్, బికి ఆపోజిట్ లెటర్ ఏంటి? వై, సికి ఎక్స్, డికి డబ్ల్యూ, ఈకి వి, ఎఫ్కి యు, జికి టి, హెచ్కి ఎస్, ఐకి ఆర్, జేకి క్యూ, కేకి పి, ఎల్కి ఓ, ఎంకి ఎన్. ఇలా ఆపోజిట్ లెటర్స్ అనమాట. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు చెప్తా. ఏ టు జెడ్, ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్. ఏ టు జెడ్ నాకు అంతా తెలుసు సార్, ఏ టు జెడ్ నాకు అంతా తెలుసు సార్ అంటారు. సో బీవై బై, బీవై బై. సో రావణ వాజ్ కిల్డ్ బై రామ, బీవై బై. చేత, బీవై బై అంటే చేత. ఓకేనా, ప్రియుడు ప్రియురాల చేత మోసపోయాను, చేత. ఓకేనా, సో బీవై బై అని గుర్తుపెట్టుకోండి. సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్, 6 లేదా క్రక్స్. ఓకేనా, క్రక్స్, యమహాలో క్రక్స్ బైక్ ఉంది కదా అది. సో తర్వాత డీకి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ. ఓకేనా, సో డౌరీ వరల్డ్, డౌరీ అంటే కట్నం, వరల్డ్ అంటే ప్రపంచం. ఈ ప్రపంచం అంతా కట్నం మీద నడుస్తుంది. సో డౌరీ వరల్డ్. ఓకేనా, ఈకి ఆపోజిట్ లెటర్ వి, ఈవివి సత్యనారాయణ. ఈకి ఆపోజిట్ లెటర్ వి, ఈవివి సత్యనారాయణ. అల్లర్నైస్ వాళ్ళ ఫాదర్ ఉంలే, ఈవివి సత్యనారాయణ. ఎఫ్కి ఆపోజిట్ లెటర్ ఏముంది? యు, ఫార్ యు. ఒక ప్రియుడు ప్రియురాలతో చెప్తాడు. ఏం చెప్తానంటే, ఇట పువ్వు ఇచ్చి, నీకోసమే ఈ అన్వేషణ, నీకోసమే ఈ నిరీక్షణ, నీకోసమే ఈ తెల్లని పువ్వును నా రక్తంతో, బ్రాకెట్లో కోడి రక్తంతో ఎర్రని పువ్వుగా మార్చిన అంటాడు. మాటి మాటికి నీకోసం నీకోసం అంటాడు. నీకోసాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫర్ యూ. ఇవి ఒక్కసారి వింటే నువ్వు లైఫ్లో మర్చిపోలేవన్నమాట. సో తర్వాత నెక్స్ట్ జీకి ఆపోజిట్ లెటర్ టీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో నీ భార్య పెళ్ళైన తర్వాత, కొత్తగా పెళ్ళైంట అనమాట, పెళ్ళైన తర్వాత సో అన్నం వండి నీకు పెడుతుంది అనమాట. సో పప్పు రసం అన్నీ వేస్తుంది. మనవాడు తింటా అంటాడు. ఏమండి ఎలా ఉంది అంటది. అంటేనే పర్వాలే అంటావు. ఇంకా బాగాలేదంటే ఉప్పు తక్కువైంది అన్నావు అనుకో,
సో మామూలుగా తిట్టదు, ఫస్ట్ రోజు ఏమనదు, ఫస్ట్ ఒక 4-5 రోజులు ఏమనదు. సో తర్వాత టీ ఇస్తుంది, టీ ఇస్తే నువ్వేం చేస్తావు, ఏమండి టీ ఎలా ఉందంటే ఎందుకు చక్కెర తక్కువ వేసామంటావు. అంటేనే నీకేమన్నా షుగర్ ఉందేమో చెక్ చేయించుకోపో, ఏం చేసినా అన్ని పేర్లు పెడతానే ఉంటావు అనేసరికి నీ రియాక్షన్ మారిపోతుంది. ఆహా మేడంకి వంకలు పెట్టకూడదా అని. అప్పటి నుంచి నువ్వేం ఆలోచిస్తావు అంటే విశ్వనాథ్ సార్ చెప్పినాడు కదా మనం ఈ లాజిక్ వాడదాంలే అని ఆలోచిస్తావు. ఏంటి ఆ లాజిక్ అంటే జీటీ గుడ్ టేస్ట్, జీకి ఆపోజిట్ లెటర్ టీ గుడ్ టేస్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. జీకి ఆపోజిట్ లెటర్ ఏంటి టీ గుడ్ టేస్ట్. సో తర్వాత హెచ్కి ఆపోజిట్ లెటర్ ఎస్. అన్ని నదులలో పవిత్రమైన నది మన హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్, అందులో మునగండి పుణ్యాత్ములు కాండి. ఓకేనా, మునిగేర్రా ఊరికట్టే చెప్పిన. హెచ్కి ఆపోజిట్ లెటర్ ఎస్, హుస్సేన్ సాగర్, హుస్సేన్ సాగర్. సో ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్, అంటే ప్రపంచం భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ ఇండియన్ రైల్వేస్. ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్, ఇండియన్ రైల్వేస్. జేకి ఆపోజిట్ లెటర్ క్యూ, అంటే జంగిల్ క్వీన్. నీ భార్యను ఎప్పుడన్నా అందంగా ముస్తాబాయ్ ఏమండి ఎలా ఉండానని అన్నావనుకో, నువ్వు వాడకూడని పదం ఏంటంటే ఇదే జంగిల్ క్వీన్ అనేవనుకో, ఎగిచ్చి తంతా ఇది జరిగితే ఆడపడతావు. కాబట్టి ఈ పదం వాడకూడదు అనమాట. సో జేకి ఆపోజిట్ లెటర్ క్యూ, జంగిల్ క్వీన్. ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావమ్మా, కేవలం కల్పితం మాత్రమే. సో తర్వాత కేకి ఆపోజిట్ లెటర్ పి, కొత్తపేట లేదా కూకట్పల్లి, పవన్ కళ్యాణ్ రివర్స్. సో తర్వాత ఎల్కి ఆపోజిట్ లెటర్ ఓ, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటావు లవ్. ఈ రోజుల్లో లవ్ లేని సినిమా లేదు, ఈ రోజుల్లో లవ్ లేని సినిమా లేదనమాట. సార్ దురంధర్ ఉంది కదా సార్, దురంధర్లో కూడా లవ్ ఉందిరా ఫస్ట్ పార్ట్లో. సో కాబట్టి ఎల్కి ఆపోజిట్ లెటర్ ఓ లవ్. ఎంకి ఆపోజిట్ లెటర్ ఎన్, మై నేమ్ లేదా మహబూబ్ నగర్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి ఆపోజిట్ లెటర్స్ని గుర్తుంచుకునేటువంటి విధానం. సో ఇప్పుడు ఇంకొకసారి బాగా చూడండి, ఏ టు జెడ్, ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్. సో తర్వాత బీకి ఆపోజిట్ లెటర్ వై, బీవై బై. సికి ఆపోజిట్ లెటర్ 6, సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్ అనమాట. సో డీకి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ, డక్వర్త్ లేదా డౌరీ వరల్డ్. ఈవివి సత్యనారాయణ ఫార్ యూ, ఓకేనా. జీకి ఆపోజిట్ లెటర్ టీ గుడ్ టేస్ట్, హుస్సేన్ సాగర్. తర్వాత ఇండియన్ రైల్వేస్, జంగిల్ క్వీన్, కొత్తపేట, కూకట్పల్లి, లవ్, మహబూబ్ నగర్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇవి లెటర్ సిరీస్. అంటే ఈ లెటర్లో రాసే నంబర్ రాసాం 1 2 3 అని. సో 1 2 3 4 అట్లా జెడ్ అంటే 26 కాదు. కొన్ని సందర్భాల్లో ఏ అంటే 27, బి అంటే 28, సి అంటే 29, డి అంటే 30. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సందర్భాన్ని బట్టి వస్తాయి మనం. సో ఇది ఈ ప్యాటర్న్ మీరు ఖచ్చితంగా రాసుకోవాలా. ఓకేనా, సో రాసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నేర్చుకుంటే సరిపోతుంది, సింపుల్గా వచ్చేస్తాయి మీకు. ఓకే, ఇది లెటర్కి సంబంధించినటువంటి ప్యాటర్న్. ఇప్పుడు వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, అర్థమైందా. నంబర్ సిరీస్ వస్తేనే లెటర్ సిరీస్ వస్తుంది, లెటర్ సిరీస్ వస్తేనే లెటర్ అనాలజీ, కోడింగ్, డీకోడింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్, డి కామా ఎఫ్ కామా హెచ్ జే ఎల్ ఇలా ఇచ్చాడు, డాష్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీటి మీద నంబర్లు వేయాలి. డి అంటే 4, ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, జే అంటే 10, ఎల్ అంటే 12. సో సింపుల్గా 4కి 6కి డిఫరెన్స్ ఎంత +2, 6కి 8కి డిఫరెన్స్ +2, 8కి 10కి డిఫరెన్స్ +2, 10కి 12కి డిఫరెన్స్ +2. సో అన్ని +2 ఉన్నాయి కాబట్టి ఇది కూడా +2 వస్తుంది. 12 + 2 ఎంత 14, 14 అంటే ఎన్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. సో ఇలా మనం చేస్తాం. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, SVYBEH డాష్. ఎస్ అంటే 19, వి అంటే 22, వై అంటే 25, బి అంటే 2, ఈ అంటే 5, హెచ్ అంటే 8. సో +3 +3 +3 +3 +3, 8 + 3 11, 11 అంటే కే. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, కే. ఇట్లా చేయాలా, అర్థమైందా. సో మనం లెటర్స్ రాసుకొని దాని మీద నంబర్లు వేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడు బి అంటే ఇటు చూడు, ఇక్కడ వై అంటే 25 ఉంది కదా, బి అంటే ఏం చెప్పినా కొన్ని సందర్భాల్లో ఏ అంటే 27, బి అంటే 28, 25 + 3 28 అలా అనమాట. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో బి జెడ్ ఎక్స్ వి టీ. బి అంటే 2, జెడ్ అంటే 26,
ఎక్స్ అంటే 24, వి అంటే 22, టీ అంటే 20. సో డిఫరెన్స్ ఏంది? తగ్గింది నంబర్. బి అంటే ఏం చెప్పినా కొన్ని సందర్భాలు 28 కదా. సో -2 -2 -2. సో టీ -20 -2 18 అంటే ఆర్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలన్నమాట. అర్థమైందా? నంబర్ సిరీస్ వస్తే మనకు చాలు, లెటర్ సిరీస్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. JGDAX డాష్ అని ఇచ్చాడు. సో జే అంటే ఎంత? 10, జీ అంటే 7, డి అంటే 4, ఏ అంటే 1, ఏ అంటే కొన్ని సందర్భాల్లో 27, ఎక్స్ అంటే 24. ఇప్పుడు చూడు సీక్వెన్స్ -3. సో డి అంటే 30 అనమాట. -3. సో ఇవంతా -3 అయింది. 24 -3 21 అంటే యూ. సో 21 అంటే యూ అనమాట. ఎక్స్ 21 అంటే యూ లేదు ఇక్కడ, ఆప్షన్ ప్రింట్ మిస్టేక్ ఉంటుంది. యూ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. 10 - 3 7. సో డి అంటే 4, 7 - 3 4, ఏ అంటే 27. సో కాబట్టి -3 సీక్వెన్స్ అనమాట. ఓకేనా? ఇలా మనకు నంబర్ సిరీస్ ఇచ్చినా లెటర్ సిరీస్ ఇచ్చినా ఒకటే ప్రాసెస్. సో మీరేంటంటే ముఖ్యంగా నాకు తెలిసినటువంటి అభ్యర్థులు ఈ డిఎస్సి అభ్యర్థులు, వీళ్ళు ఓన్లీ డిఎస్సికి తప్ప వేరే దానికి ఏం రాదు, మాకేం పనికిరామేమో అన్నట్టుంటారు అనమాట. ఎవరైనా మీరు డిఎస్సి వాళ్ళు ఈజీగా ఏ జాబ్ అయినా కూడా సాధించగలరు. ఆ టీచర్ ఒకటే పోస్టులు ఉన్నాయి, కొంతమంది పోస్టులు తక్కువ ఉన్నాయని చచ్చిపోతున్నారు. వీళ్ళు ఎక్కడ దొరికినారో నాకు అర్థమే కాదు. అట్లా పనులు పొరపాటున కూడా చేయకూడదు అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఆ డిఎస్సి ఓకే, నువ్వు టీచర్ పోస్ట్ నీ లక్ష్యం, నువ్వు సాధించు, ఎవరు వద్దనరు. కానీ నువ్వు మధ్యలో బతకాలి కదా. ఇప్పుడు చూడు పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్. ఈ గవర్నమెంట్ ఎవరైనా సరే ఏం చేస్తారంటే లాస్ట్ మూమెంట్లో 5th ఇయర్ అంటే 4th ఇయర్లో మెగా డిఎస్సి అనౌన్స్ చేసి భారీ నోటిఫికేషన్ ఇస్తారు. అంతవరకు మనం ఏం చేయాలా? తక్కువ ఉన్నాయని బాధపడతా కూర్చుంటేట. కాబట్టి మిగతా నోటిఫికేషన్లో అప్లై చేసి రాస్తూ ఉండాలా. సో మీరు చదివే డిఎస్సిలో జస్ట్ 40% వీటికి కేటాయించామంటే జాబ్ పక్కాగా వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి ఇది ప్రత్యేకంగా డిఎస్సి అభ్యర్థుల గురించి చెప్తాను. ఇంకా మిగతా వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు, ఎస్ఎస్సి అభ్యర్థులు, వీళ్ళు చాలా మేలు, సూపర్. వీళ్ళు అసలు చదువుతూనే ఉంటారు. కానీ ఏంటంటే వీళ్ళు లాస్ట్ మూమెంట్లో చదువుతారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతారు. అప్పుడు చదివితే ఏం యూజ్ ఉంటుందిరా, ముందే చదవాలా. ఓకేనా? సరే ఈ క్వశ్చన్ చూద్దాం. JLOS డాష్. జే అంటే ఎంత? సో జే అంటే 10, ఎల్ అంటే 12, ఓ అంటే 15, ఎస్ అంటే 19. సో +2 +3 +4 చూడు 2 3 4 తర్వాత ఏమొస్తుంది 5 +5 19 + 5 24 అంటే ఎక్స్. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా చేయాలి. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి మన క్లాసు. సో తర్వాత మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరైతే వెంటనే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓకేనా కోర్సులు అనేది పర్చేస్ చేయండి. ఓకేనా? సో రైట్, డోంట్ వేస్ట్ యువర్ టైం. మనం మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.